చొక్కాకల వెంకట్రావు లాంటి వ్యక్తి తనకు సహాయ సహకారాలు అందించకపోతే ఈ మాత్రమేనా నేను చేసి ఉండేవాడిని కానని అన్నారు మదర్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ సత్య గంగరాజు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో శనివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద మదర్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పేదలు వృద్ధులకు ఉచితంగా రగ్గుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చొక్కాకల వెంకట్రావు మాట్లాడుతూ అనేక మందికి పేదలకు సేవ చేయడం నిజంగా గొప్ప విషయమని, సేవ చేయాలన్న మనస్తత్వం ఉండడమే ఈ రోజుల్లో గొప్ప విషయం అన్నారు. ట్రస్ట్ సొంత భవనాల్లో కార్యకలాపాలను ప్రారంభించాలని తాను అనుకుంటున్నట్లు, దానికి తాను అన్ని విధాల సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డి ప్రసాద్, ట్రస్ట్ సభ్యురాలు డి పద్మావతి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. పరిస్థితి నా తల్లి గారి యొక్క ఆశయాల కోసం బ్రతికితే పేదరహిత సమాజంగా ఈ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఎందుకంటే బతికినప్పుడు సాధారణంగా బతికే ఉన్నాను పుట్టినప్పుడు, కానీ చనిపోవడం అనేది ఈ సబ్వరంలో ఒక జనసంద్రమ మధ్యలో నేను చనిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చినట్లయితే ఈ జనాల మధ్య నా యొక్క చేసిన సేవలు ఈ సమాజంలో శ్రేయస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన తరుణంలో ఖరీదైనటువంటి భూమిని ఈ రోజు ఈ ట్రస్ట్ గురించి వెచ్చిస్తున్నటువంటి మరి సోదరుల గంగరాజు గారు నిజంగా అభినందించాలి. ఈ రోజు ఆ గుండె ధైర్యం కావాలి. అది తప్ప వేరే అవకాశాలు లేవై, ఆర్థికంగా వేరే అవకాశాలు లేనప్పుడు కూడా ఆయనే కాదు, ఆయన సతీమణి గారు కూడా, ఎందుకంటే మనం అభినందించి తప్పదు. ఈరోజు ఎంతో మందికి ఉన్నవాళ్ళు ఉన్నారు, కాలు అరిగిపోయినా సరే ఎందుకు నేను ఏదైతే మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి ఉందో మరి దానిలో నేను ఇస్తానని చెప్పేసి ఈరోజు దగ్గర 50-60 సీట్లు ఇందాక బ్రదర్ అన్నారు, కానీ నేను చూసిన 18 సీట్లు అయితే